మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది ఎన్డీఏ ప్రభుత్వం. కొద్ది రోజుల క్రితం పోలవరంపై మొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రేపు అమరావతిపై రెండో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అందుకు సంబంధించి అధికారులతో సీఎం సమీక్షను కూడా నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని, తాజా పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణను శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురాబోతుంది ప్రభుత్వం. రెండో శ్వేతపత్రాన్ని విడుదలకు సిద్ధమైంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇటు కొద్ది రోజుల క్రితమే పోలవరంపై మొదటి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంకా ఇప్పుడు రెండో శ్వేతపత్రం విడుదలకు కూడా పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అందుకు సంబంధించి అధికారులతో కూడా సీఎం చంద్రబాబు సమీక్షను నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో అమరావతిలో అసలు జరిగిన విధ్వంసాన్ని, ఇక తాజా పరిస్థితులు, భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనే అంశాలన్నీ కూడా ఈ రెండో శ్వేతపత్రంలో పొందుపరచబోతున్నారు. దీన్ని ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మొత్తానికి మొదటి శ్వేతపత్రం ఆల్రెడీ రిలీజ్ అయింది. ఇప్పుడు రెండో శ్వేతపత్రాన్ని విడుదలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. దీంట్లో పలు అంశాలను చర్చించబోతున్నారు. దాంట్లో అమరావతిలో 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, రెండో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? దీంట్లో ఏ అంశాలు మెయిన్ గా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా శ్వేతపత్రాలు కూడా దాదాపుగా 7 అంశాలపై కూడా శ్వేతపత్రాలు విడుదల చేయాలని కూడా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి శ్వేతపత్రాన్ని కూడా పోలవరంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అంటే శ్వేతపత్రానికి మధ్యలో 3 రోజుల వర్కింగ్ డేస్ గ్యాప్ గా కూడా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 28వ తారీఖున శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత రేపు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు. రెండో శ్వేతపత్రంగా అమరావతి రాజధానికి సంబంధించిన అంశంపై కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో, పురపాలక శాఖ మంత్రి, అలాగే నారాయణతో పాటు అమరావతికి సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, అలాగే ఎండి పార్థసారథి, అలాగే లక్ష్మీ పార్థసారథితో పాటు ఆ శాఖ సిఆర్డీఏకి అమరావతి క్యాపిటల్ రీజనింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో కాటమనేని భాస్కర్ కమిషనర్ గా ఉన్నారు. ఆయన, అలాగే పురపాలక సంఘ ప్రిన్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఈ నలుగురితో కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో ఏదైతే అమరావతిలో విధ్వంసం చేసిందో గత ప్రభుత్వం, ఆ అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతా ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడున్న అసలు అమరావతిలో ఉన్న ఇప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయంపై కూడా చర్చించారు. దాంతో పాటు భవిష్యత్తులో అసలు అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలనే అంశంపై కూడా చర్చించారు. దీనికి సంబంధించి ఈ 3 అంశాలు రేపు శ్వేతపత్రంలో కూడా ఉండబోతా ఉన్నాయి. 5 సంవత్సరాల గత కాలంలో చూసుకుంటే కనుక మాస్టర్ ప్లాన్ కు సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ లో చాలా మార్పులు చేర్పులు చేసిన పరిస్థితుంది. అలాగే కేంద్ర సంస్థలు ఏదైతే భూములు కేటాయించారో ఆ సంస్థలన్నీ కూడా ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. వాటిని కూడా తిరిగి రప్పించేందుకు కూడా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయాలనే అంశంపై కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ శ్వేతపత్రంలో కూడా వెల్లడించబోతా ఉన్నారు. దాంతో పాటు ప్రైవేట్ సంస్థలు కొంతమందికి భూములు ఇచ్చారు, వాళ్ళు రాని పక్షం కూడా ఉంది, వాళ్ళు కూడా అప్రోచ్ చేయబోతున్నారు. ఎలా ఈ అమరావతిని డెవలప్ చేయబోతున్నారు విషయంపై కూడా శ్వేతపత్రంలో వెల్లడించబోతా ఉన్నారు. అలాగే మరి కొంతమందికి భూములు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే 1 సెంట్ భూమి పేరుతో కూడా అక్కడున్న ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో మాస్టర్ ప్లాన్ ని కొంత డిస్టర్బ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. దాన్ని కోర్టులోకి వెళ్ళి రైతులు స్వయంగా అడ్డుకోవడంతో కూడా దానిపై కూడా వివరణ ఇవ్వబోతా ఉన్నారు. అట్లాగే రైతులకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అంశాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కానీ, అట్లాగే ఉన్న నిరుపేదలకు ఇచ్చిన పెన్షన్ పై కూడా మొత్తం కూడా అమరావతికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పోలవరం సందర్శన అయిపోయిన వెంటనే అమరావతి సందర్శన కూడా సందర్శించారు. క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు ఎంతవరకు పూర్తయినాయి, వాటికి ఏమేమి అడ్డంకులు ఉన్న విషయాలపై కూడా ఒక కమిటీని నియమించబోతా ఉన్నారు. ఆ కమిటీకి సంబంధించి శ్వేతపత్రం కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇలాగా మొత్తం శ్వేతపత్రంలో దాదాపుగా 3 నుంచి 4-5 అంశాలు కూడా అమరావతిపై ఉండబోతా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా శ్వేతపత్రంలో వెల్లడించబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే విధ్వంసం జరిగిందో అమరావతిలో దాన్ని ప్రధానంగా ముందు వివరించిన తర్వాత ప్రస్తుతం అసలు అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశంపై కూడా వెల్లడించబోతా ఉన్నారు. తర్వాత భవిష్యత్ కార్యాచరణ, అసలు అమరావతి ఎలా డెవలప్మెంట్ చేయాలి, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎలా ఇవ్వాలనే అంశాలపై కూడా ఈ శ్వేతపత్రంలో వెల్లడించబోతా ఉన్నారు. దీని రేపు మధ్యాహ్నం తర్వాత ఈ శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.